వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం హైడ్రామా నడిచింది. 34 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 1వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు విత్డ్రా చేసినందుకు మున్సిపల్ కార్యాలయానికి పరుగులు తీశాడు. అయితే ఇది గమనించిన బీఆర్ఎస్ నాయకులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా వారిని తప్పించుకొని విత్డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోల అనంతరెడ్డి ఏకగ్రీవమయ్యారు. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన సతీమణి పి విజయలక్ష్మి 15వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలవగా వారిపై కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన విజయలక్ష్మికి మద్దతిస్తూ విత్డ్రా చేసుకున్నారు. అయితే విజయ్ కుమార్ దంపతులు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మెతుకో ఆనంద్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వారు పోతే పోలీసుల దగ్గర ఉండి పంపిస్తున్నారని, బీఆర్ఎస్ వారు లోపలికి వెళ్తే అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. అదేవిధంగా బీజేపీ నాయకుడు శివరాజ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మున్సిపాలిటీ పరిధిలోని 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తొలుత మొత్తం 179 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 67 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో 2 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిషనర్ స్పష్టం చేశారు. ఏకగ్రీవమైన వార్డులు పోను మిగిలిన 32 వార్డుల్లో మొత్తం 112 మంది అభ్యర్థులు తుది పోటీల్లో నిలిచారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నట్లు ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కమిషనర్ సూచించారు. మెల్లగా ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ నందు విత్డ్రాల్ కార్యక్రమం పూర్తి అయింది. ప్రస్తుతము ఉన్న నామినేషన్స్ 112 మాత్రమే ఉన్నాయి. ప్రజెంట్గా వివిధ వార్డుల నుంచి విత్డ్రాల్ పోను ఈ 112 నామినేషన్లకు వివిధ పార్టీల నుంచి గుర్తులు ఇవాళ ఈవినింగ్ వరకు పూర్తి చేయడం జరుగుతుంది. సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 వార్డులు యునానిమస్ కూడా అయినాయి. ఆ వార్డులు కూడా ఒకటి ఫస్ట్ వార్డు ఒకటి 15th వార్డు ఒకటి యునానిమస్ కావడం జరిగింది. కావున ఫర్దర్ ఎలక్షన్లకు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ వెళ్తున్నాయి. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అయిన తర్వాత ఒరిజినల్ బ్యాలెట్ కూడా ప్రింటింగ్ అవుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుంది. అందరు సహకరిస్తుండ్రు. ధన్యవాదాలు సార్. మొత్తం ఎన్ని సార్ దీంట్లో మొత్తానికి 179 అప్లికేషన్స్ ఉంటే మనకు నామినేషన్స్, దాంట్లో ఓన్లీ 67 అప్లికేషన్స్ విత్డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న అప్లికేషన్స్ వచ్చేసి 112 ఉన్నాయి. 112. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.